మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కేంద్రం దిగువచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపిన కార్మిక సంఘ నాయకులు. మచిలీపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన సొంటి రామకృష్ణను అభినందించిన జనసేన నాయకులు బొరగడ్డ శ్రీకాంత్. పార్టీ కొరకు నిబద్ధతతో పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే వెనుగలరాము గుర్తిస్తారని తెలిపిన కూటమి నాయకులు. తపాలా శాఖ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందన్న గోకరకొండ బలరాం. గుండెపోటు మరణించిన పండ్ల వ్యాపారి కుటుంబానికి బీమా సొమ్మును అందించిన తపాలా శాఖ అధికారులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులకు గతంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఇచ్చిన కార్మిక సంఘాల పిలుపు మేరకు నేడు గుడివాడ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు ఆసిఫీ రెడ్డి, ఏఐటియుసి నాయకులు చింతలూరు సత్యనారాయణ మరియు పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. పోరాడుతూనే ఉన్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మన మోడీ గారు అంత మొండి అయితే కార్మిక వర్గం కూడా మొండిగానే వ్యవహరిస్తారు. ఈరోజు కాదు, ఆయన గద్దె దించే వరకు, ఈ 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకెళ్లే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది ఒక హెచ్చరికగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఈరోజు మన రాజ్యాంగంలోనే మనకి స్వేచ్ఛా వాయువులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారమే కార్మిక సంఘం పెట్టుకోవచ్చు, కార్మిక సంఘం హక్కుల కోసం ఆందోళన చేయొచ్చు. కానీ ఇలా నరేంద్ర మోడీ గారు ఆ సంఘాలని గుర్తింపు లేకుండా రద్దు చేయాలి ఈ చట్టాల ద్వారా అని చూస్తున్నాడు. అది సాధ్యం కాదని ఈ రోజు కాకపోతే మరొక రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామనేది ఈ సందర్భంగా ప్రారంభిస్తూ, అట్లాగే ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా ఏఐటిసి నాయకులు నమస్కారం అండి. ఈరోజు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మెకు ఏపీ ఎన్జిఓస్ పక్షాన మా సంఘీభావం తెలియజేస్తూ, ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి సంస్థలు ప్రైవేటీకరణ మార్గంలో నడిపిస్తూ లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ కార్మికులకు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటినన్నింటినీ రద్దు చేయాలని, అలాగే ఎంతో పేరు ప్రతిష్టలు గంచినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవడానికి కార్మికులందరూ ఐక్యంగా పోరాడి మన స్టీల్ ప్లాంట్ మనం తెచ్చుకునే పరిస్థితి తీసుకురావాలి. అలాగే దగ్గర లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసిని కానీ, ఇటు టెలిఫోన్స్ కానీ, తర్వాత రైల్వేస్ కూడా ప్రైవేటీకరణ మార్గంలో నడిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని, అలాగే ఉద్యోగస్తులు సంబంధించి సిపిఎస్ని రద్దు చేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ని దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళే ముందు సిపిఎస్ రద్దు చేస్తామని వాగ్దానం చేయడం, అలాగే బకాయిలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బకాయిలు ఉన్నాయో వాటిని కూడా వెంటనే ఇప్పిస్తామని హామీలు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకున్న తర్వాత
ఉద్యోగస్తులను పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఐఆర్ వస్తానని చెప్పి వాగ్దానం చేశారు, అది లేదు. తర్వాత పిఆర్సీ 12వ పిఆర్సీ కమిటీ కూడా వేయలేని పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా ఉద్యోగులు కార్మికులు ఐక్యంగా పోరాడి ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంజనేయ స్వామి, నేను గుడివాడ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీని. ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత నెల మేము 27వ తారీఖున బ్యాంకర్స్ న్యాయమైన డిమాండ్ల కోసం మేము స్ట్రైక్ చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా బ్యాంక్ ఉద్యోగులే కాకుండా ఇతర కార్మిక వర్గాల సమస్యల పట్ల ఎప్పుడైతే ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్ కాలిస్తారో బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ జనరల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే మా న్యాయమైన డిమాండ్లు ఏమంటే, బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డిఐలు ఇప్పటికే వద్దని చెప్పి అనేక మార్లు మేము ధర్నా చేసినప్పటికీ ఈ 100% ప్రవేశపెట్టాలని చూస్తుంది. దీన్ని మేము పూర్తిగా బ్యాంక్ ఎంప్లాయీస్ మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే పాత పెన్షన్ని పునరుద్ధరించి కొత్త పెన్షన్ రద్దు చేయాలని ఒక డిమాండ్ ఇప్పుడు జరుగుతుంది, అది కూడా చేయాలి. అలాగే బ్యాంకుల్లో కొన్ని వేల ఉద్యోగాలు నియామకాలు ఉన్నప్పటికీ కూడా అది చేయకోకుండా ఉన్న ఉద్యోగస్తులు వెట్టి చాకరీ చేస్తున్నారు. తద్వారా బ్యాంక్ ఉద్యోగస్తులు అనేక సమస్యలు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నియామకాలు చేపట్టాలి, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు మనకి ఏదైతే బ్యాంక్ ఉద్యోగాలే కాకుండా ఇతర రంగాల్లో మీరు చూసుకుంటే కనుక ఎల్ఐసీలు కానీ ఐడిబిఐ కానీ ఇలాంటి అన్నిటి కూడా ప్రైవేటేషన్ వైపు మొగ్గు చూపుతుంది. వీటన్నిటిని కూడా ఇమ్మీడియట్గా ఆపేయాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొన్ని వేల కోట్ల రూపాయల లాభాలు చూపించినప్పటికీ దాని నష్టాల్లో చూపించి ఇది బ్యాంకులు ప్రైవేటీకరణ చేసే అడుగు వేస్తుంది. అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఐడిఐ బ్యాంకుని ఏదైతే ప్రైవేటేషన్ చేయాలని తలపిస్తుందో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఎన్పిఎస్ ఏదైతే మన వేల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు తీసుకొని వాటిని చెల్లించకుండా ఏవైతే తాత్సారం చేస్తూ ఎన్పిఎల్గా చూపిస్తున్నారో వాటిని ఇమీడియట్గా రికవరీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మిక వర్గాలు, రైతాంగం, వివిధ ఏదైతే యూనియన్స్ ఉన్నాయో అన్నింటికి బ్యాంకింగ్ కానీ ఇతర సంఘాలు కానీ పిలుపునివ్వడంతో ఆ పిలుపులకు కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ సిఈసి కూడా మద్దతు ప్రకటించింది. ఆ యొక్క మద్దతులో కూడా మేము కూడా విద్యార్థి సంఘంగా ఈ యొక్క మద్దానికి సంఘీభావంగా వచ్చాము. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అయ్యా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలా, మా హక్కులను కాపాడాలని అడుగుతున్నారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కింద ఎన్నో కాలం బట్టి నామినల్గా జీతాలతో గడుపుతున్న విద్యార్థులు ఆ యొక్క నిరుద్యోగులకి ఆ యొక్క ఉపాధి అవకాశం కల్పించాలంటూ, అదేవిధంగా కనీస వేతనం 26,000 పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి చేస్తుందో అది నశించాలని చేపట్టిన యొక్క సమ్మెకు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చావు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున యూనివర్సిటీలో నియామకాలు ఆపేశారు. అదేవిధంగా విద్యారంగానికి నిధులు కేటాయించుకోకుండా 10% కూడా మన బడ్జెట్లో నామినల్గా విద్యారంగానికి నిధులు కేటాయిస్తే రాబోయే రోజుల్లో విద్యార్థులు ఏ విధంగా విద్యను అందుకుంటారని, అదేవిధంగా ఎక్కువ యూనివర్సిటీలో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంతవరకు ఫీజులు బకాయిలు లేకుండా అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోలేకుండా బాధపడుతున్నారు. కాబట్టి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నశించాలని చేపట్టిన ఈ యొక్క సమ్మెకు మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్మిక సంఘాలు చేపట్టే 10 కార్యక్రమాలు వాళ్ళకి మద్దతుగా ఉంటామని, వాళ్ళు చేపట్టే 10 కార్యక్రమాల్లో విద్యార్థి రంగంగా పాల్గొంటామని, ఏదైతే న్యాయమయంగా కోరుతున్నారు 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు, వాళ్ళకి కనీస వేతనం 26,000 వచ్చేంత వరకు అవుట్సోర్సింగ్ కింద ఉన్న ఉద్యోగులు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు మేము వాళ్ళకి మద్దతుగా ఉండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ వెనకాల నిలబడతామని, ముందు వరుస నుండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో అంకిత భావంగా పనిచేస్తూ 29వ వార్డు కౌన్సిలర్ గా గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వార్డు ప్రజల శ్రేయస్సుకు కృషి చేసిన సొంటి రామకృష్ణకు మచిలీపట్నం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడంతో హర్షం వ్యక్తం చేస్తూ నేడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో ఆయనకు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో వార్డు కౌన్సిలర్ గా అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీ కొరకు అహర్నిశలు శ్రమించిన ఇటువంటి వ్యక్తులను గుర్తించి పదవులను అందించిన శాసనసభ్యులు వెనుగళ్ల రామకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సలుమూరి తిరుపతిరావు, చీకటి సూర్యనారాయణ, మొక్కపాటి సూర్యం, నీలిశెట్టి శ్రీను, జనసేన నాయకులు సాయన రాజేష్, బుడమ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మన సొంటి రామకృష్ణ గారికి మచిలీపట్నం పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. కావున ఆయనకి
అభినందన తెలియజేస్తూ, అలాగే ఈ పదవి రావడానికి కారణమైనటువంటి మన గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన వీరంకి గురుమాతి గారికి, అలాగే టీడీపీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సొంటి రామకృష్ణ గారు 2014లో మన బేతోలు 29వ వార్డు తరపున కౌన్సిలర్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున ఎన్నికలు ఉన్నప్పటికీ ఆయన ప్రజలందరూ కూడా ఆశీర్వదించి, ఆ రోజున బేతోలు వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మేమందరం కూడా ఆయన కోసం, ఆయన గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేసాం. ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి ఆయన భారీ మెజార్టీతో 29వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందించారు. గెలిచిన తర్వాత ఎప్పుడూ కూడా ప్రజలతో ఉండి ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఆ యొక్క పదవిని వన్నీ తెచ్చారు రామకృష్ణ గారు. కాబట్టి ఆయనకి ఇటువంటి పార్లమెంటు పరిధిలో ఈ పదవి ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం. ఆయన ఇంకా మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఆయన కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ అభిమాని, అలాగే ఆ తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన కృషి మరోలేంది. కాబట్టి ఆయన ఇంకా మరిన్ని సేవలు తెలుగుదేశం పార్టీ తరపున, అలాగే కూటమి నాయకులైన మేమందరం జనసేన పార్టీ, బీజేపీ అందరికి కూడా ఆయన సేవలు కావాలని చెప్పి ఈ 29వ వార్డు ప్రజలు అందరూ కూడా ఆయన్ని గెలిపించి ఆశీర్వదించారు. ఇప్పుడు మరింత ఉన్నతమైన స్థానానికి రామకృష్ణ గారు వెళ్ళాలని చెప్పి ఈ రోజున ఆయన స్వగృహానికి వచ్చి ఆయనకి పదవి వచ్చినందుకు ఆయన అభినందించడానికి వచ్చాం. కాబట్టి ఆయనకి మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఆయన యొక్క సేవలు మాకు కూడా ఉపయోగపడే విధంగా మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మా తమ్ముడు మాజీ కౌన్సిలర్ 29వ వార్డు మాజీ కౌన్సిలర్ సొంటి రామకృష్ణ గారికి జిల్లా అధికార ప్రతినిధి ఇచ్చిన సందర్భంగా మన గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారు మా తమ్ముడిని సన్మానించడానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా తమ్ముడికి పదవి ఇచ్చినందుకు అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా ఎమ్మెల్యే గారికి అలాగే మా కూటమి ప్రభుత్వం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా తమ్ముడు మళ్ళీ ఇలాగే అన్ని పదవులు ఇలా పెరుగుకుంటూ వెళ్ళి ప్రతి పదవి చేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున బేతోలు సొంటి రామకృష్ణ అన్నయ్య గారి స్వగృహమునందు ఆయన్ని సన్మానించుటకు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారు, అలాగే మా కూటమి ప్రభుత్వ నాయకులు, అలాగే బేతోలు వాస్తవ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముందుగా సొంటి రామకృష్ణ అన్నయ్య 29వ వార్డుకి మాజీ కౌన్సిలర్గా చేస్తూ, అట్లాగే 29వ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏమన్నా కూడా అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సొంటి రామకృష్ణ అన్నయ్య. ఈ రోజున సొంటి రామకృష్ణ అన్నయ్య గారికి జిల్లా అధికార ప్రతినిధిని ఇవ్వటం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి సన్మానం చేయటానికి మా ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారు మేము ఇక్కడికి విచ్చేయటం జరిగింది. మరి సొంటి రామకృష్ణ అన్నయ్య గారు రాజకీయ పరంగా మరిన్ని శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. మా తమ్ముడు సొంటి రామకృష్ణ గారు జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చారు టీడీపీ తరఫున, అంతే కదండి. ఆయన సేవా తత్వం గల మనిషి, ప్రజలందరికీ చాలా సేవ చేసిన వ్యక్తి. వృద్ధాప్య పెన్షన్లు కానీ లేకపోతే ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా ఆయన అందుబాటులో ఉండి రామకృష్ణ గారు తనదైన శైలిలో చాలా వ్యక్తిత్వం, మానవత్వం ఉన్న మనిషి. ఆయనకి ఈ పదవి దక్కినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం. ముందుగా మా సొంటి రామకృష్ణ అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ తెలుగుదేశం పార్టీ వినలేని సేవ చేశాడు 29వ వార్డులో. అందరికీ ఏది అడిగినా సరే కౌన్సిలర్గా ఉన్నప్పుడు నా వల్ల కాదు అనకుండా అందరికీ ఎంతో మేలు చేశారు. ఇలాంటి పదవులు మరెన్నో రావాలని మా రామకృష్ణ అన్నయ్యకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. గుడివాడ ఫ్రూట్స్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యుడు గుండెడ్డి భాస్కర అనారోగ్యంతో మృతి చెందగా ఫ్రూట్స్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గోకర్కొండ బలరాం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును భాస్కర కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఫ్రూట్స్ మర్చెంట్ అసోసియేషన్ కార్మికుల ఉన్నతికి కృషి చేసిన గోకర్కొండ బలరాంకు యూనియన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పండాజు సాంబశివరావు, ఇండియన్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్ గణేష్ మరియు కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు గుడివాడ పోస్ట్ ఆఫీస్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం కింద మా యూనియన్లో సభ్యులైన గుండ్రెడ్డి భాస్కర్ గారు ఈ మధ్య అకాల మరణం చెందారు. ఆయనకి
మరి ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచో గత 4 ఏళ్ళుగా అందరికి కడుతున్నాం. దగ్గర ఈ సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర ఒక 6 క్లెయిమ్ల వరకు మా యూనియన్కి వచ్చినాయి, చనిపోయారు. ఇది ఈ యోజన పథకం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం చాలా మంచి పథకం. ప్రతి ఒక్కళ్ళు ఇందులో అర్హులు కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మా సంఘంలో ఇటువంటి స్కీములు పెట్టి చేయాలని మా యూనియన్ సభ్యులు కిషోర్ గారు, అట్లాగే మన వెంకట్రావు గారు, అప్పన్న గారు వీళ్ళందరూ ప్రోత్సహించి ఈ స్కీము మనం ఇట్లా చేద్దామని అందరూ చెప్పబట్టి ఇవాళ ఇటు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. వీళ్ళందరూ సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుడివాడ టౌన్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఈ యొక్క కార్యక్రమం జరగడానికి చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే నాయకుడి యొక్క నిబద్ధత, నాయకుడు పనిచేసే విధానం. ఎందుకంటే ఒక నాయకుడు పేదవాడికి ఎలా ఉపయోగపడాలని ఆలోచిస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి, అలాగే స్టేట్ గవర్నమెంట్ అవని, సెంట్రల్ గవర్నమెంట్ అవని, ఏ గవర్నమెంట్ నుంచి వచ్చేసిన పథకాన్ని పేదవాడి దగ్గరికి ఎలా చేర్చాలి. ఎందుకంటే అందరికీ తెలియదు ఈ పథకాలు ఉన్నాయన్న విషయం. ఎందుకంటే కొంచెం చదువుకున్న జ్ఞానవంతులకైతే తెస్తుంది, కానీ చదువుకోలేని వాళ్ళకి ఈ పథకం ఎలా ఉంటుంది ఈ పోస్ట్ ఆఫీస్లో. దీనివల్ల చాలా అతి తక్కువ అమౌంట్ కడితే దానికి మనకి జీవితకాలం మనకి బీమా అనేది వస్తుంది. దానికి కావాల్సినటువంటి మన కుటుంబంలో ఏదైనా జరిగితే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఈ అమౌంట్ ఇలా వస్తుందని చెప్పని చాలామందికి తెలియదు. ఎంతోమందికి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయినప్పటికీ కూడా నాయకుడి యొక్క బాధ్యత చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే నాయకుడు బాధ్యత తీసుకుని నా కింద ఉన్నటువంటి ప్రతి వాడికి దీన్ని అమలు చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే నాయకుడు. అలాగే ఈ గుడివాడ ఫ్రూట్ అసోసియేషన్ తరపున మా మిత్రుడు బలరాం గారు, గోకరకొండ బలరాం గారు ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద చేస్తా, ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు, అంటే ప్రతి కష్టపడేటువంటి వ్యక్తి ఫ్రూట్స్ వ్యాపారం చేసుకుని జీవనం పోషించుకుని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం చేసుకుంటున్నప్పుడు అనేక రీతులుగా యాక్సిడెంట్లు కానీ అనేక రకాలుగా మరణిస్తున్నారు. అలాంటి వారి కోసం ఆయన ఆలోచన చేసి మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి మన ప్రధానమంత్రి జీవన జ్యోతి అనే కార్యక్రమం, ఒక పథకం అనేది ఉంది. ఆ పథకం ద్వారా మనం చేసే సహాయం కొద్దిదైనా సరే ఈ అసోసియేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పేదవాడికి మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి ఈ కష్టపడి పనిచేసుకున్న వ్యాపారం చేసుకున్న చిన్న వ్యాపారస్తులకి మనం సహాయం చేయగలమని ఆలోచించి ఆలోచన అమల్లో పెట్టి అధికారులతో మాట్లాడి, ఎందుకంటే బాధ్యత తీసుకుని కొంతమంది, నేను ఆ రోజు కూడా ఉన్నా, కొంతమంది నేను ఇలా చేస్తున్నాను రండి రా బాబు అంటే చాలామంది రాలా. అలా 2-3 రోజులు దాన్ని అలా పెట్టుకుని పనిమాల పిలిపించి వాళ్ళతో ఈ కార్యక్రమం చేయించి వాళ్ళ తరపున, వాళ్ళ అసోసియేషన్ తరపున పోస్ట్ ఆఫీస్కి ఈ ప్రీమియం కడతం జరిగింది. అది కట్టబట్టే, ఎందుకంటే వాళ్ళు పాపం చాలా పేదవాళ్ళైన కుటుంబాలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు ఇవ్వటం అంటే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అవసరం అవుద్ది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, నాయకులు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తే ప్రతి వాళ్ళకి న్యాయం జరుగుద్ది. అంతేకాదు ఈ ఫ్రూట్స్ అసోసియేషనే కాదు, గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి కార్మికుడు కానీ ప్రతి పేదవాడు కానీ గుర్తించుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆడబిడ్డలకు సంబంధించిన పథకాలు కానీ, ఇలాగే ఇన్సూరెన్స్కి సంబంధించినవి కానీ చాలా అతి తక్కువ అమౌంట్లో కడితే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎంతో మనకి సహాయం చేసే విధానం. ఎందుకంటే డబ్బు రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీకు ఏదన్నా తెలియకపోతే పోస్ట్ ఆఫీస్కి వచ్చి అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. పేరు వచ్చేసి గణేష్ అండి. నేను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గుడివాడలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మనకి ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మనము ఈ గుడివాడలో ఉండే ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్కి ఎవ్రీ ఇయర్ గత 4 ఏళ్ళ నుంచి రెన్యువల్ చేస్తున్నాము. ఒక 300 మంది రెన్యువల్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో మనం ఈ సంవత్సరము 2 క్లెయిమ్స్ సెటిల్ చేయడం జరిగింది ఈ ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకే. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి చెప్పాలంటే సంవత్సరానికి 436 రూపాయలు ప్రీమియం. ఇది మన బలరాం గారు వీళ్ళ నాయకుడు దగ్గరుండి వీళ్ళకి రెన్యువల్ చూపిస్తున్నారు. 430 రూపాయలు ప్రీమియము మే 31వ తారీఖు నాబద్దు రెన్యువల్ అవుతారు. రెన్యువల్ అయితే ఆ ఒక్క సంవత్సరంలో వాటికి ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది చనిపోతే 2 లక్షలు వాళ్ళ నామినీకి వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు.
మనకి ఇది ఎంతో ఉపయోగకరమైన స్కీము. గవర్నమెంట్ ప్రధానమంత్రి తరఫున ఈ స్కీమ్ రన్ అవుతుంది. ఇంకా ఇటువంటి ప్రచారం లేక పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ స్కీమ్ ఉందని తెలియక చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీడియా వాళ్ళని కోరుకునేది అంటే ఈ స్కీమ్ గురించి తగిన ప్రచారం కల్పించి వాళ్ళ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఈ స్కీమ్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. వెల్కమ్ బ్యాక్. తిరుపతి లడ్డూ వివాదంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ పార్టీ నాయకులకు అనుకూలంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాడ నాగరాజు మండిపడ్డారు. వాస్తవ విషయాలను కప్పిపుచ్చేలాగా సిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా చదవకుండా వైసీపీ నాయకులకు సానుకూలంగా మాట్లాడటం సరికాదని ఆయన మండిపడ్డారు. ప్రతి విషయాన్ని కూడా కూలాంశకాలంగా పరిశీలించి మాట్లాడతారు. తిరుపతి లడ్డు విషయంలో 20వ పేజీ ఒకటే తీసుకున్నారు. కొవ్వు పదార్థాలకు సంబంధించినవి అందులో కూడా మీరు నిజమే చెప్పారులే, అబద్ధం ఏం చెప్పలా. ఎందుకంటే తక్కువ మోతాదులో ఉన్నవి చెప్పలేము, అలాగని లేదని చెప్పలేము, అలాగే ఇస్తారు రిపోర్టు అని మీరు చెప్పారు, వాస్తవం. కానీ అదే విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మీరు పెద్దలు అన్ని ఒక క్వార్టర్కి సంబంధించిన దానికే ఇంత టేబుల్ వేసుకొని క్వార్టర్ బాటిల్స్ అన్నీ పెట్టి ఇందులో ఎంత ఉంది, ఈ ప్రైస్ ఇంత, దీనికి ప్రభుత్వానికి ఇంత వస్తుందని చెప్పిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మీరు మరి సిట్టు విషయంలోని లడ్డు సిట్టు యొక్క రిపోర్ట్ ఎందుకు చదవలేదండి? ఒక్క 20వ పేజీ మాత్రమే ఒక 4 లైన్లు ఎందుకు తీసుకున్నారండి? అంటే మీ యొక్క అసమధీయులను రక్షించడానికి వచ్చారా కదా, రక్షించడానికే కదా ఈ ప్రయత్నం. లేకపోతే ఇక్కడ మీరు అడగవలసింది ఏంటి? బాబు ఇక్కడ తిరుపతిలోననేది నెయ్యి అనేది వాడలేదు, కల్తీ జరిగిందా లేదా అనేది తర్వాత మాట్లాడదాం, అందులో ఏ పదార్థాలు వచ్చినాయని తర్వాత మాట్లాడదాం. అసలు మహానుభావుడు ముక్కోటి అఖిలానుకోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రసాదాలుగా పెట్టిన దాంట్లోని నెయ్యే లేదు, కృత్రిమ నెయ్యిని ఏర్పాటు చేశారు. ఆ కృత్రిమ నెయ్యిలు ఏమేమి కలిపారు అనేది సిట్లో ఉన్నాయి. నెయ్యి లేదని, నెయ్యి లేకుండా పెట్టడం తప్పని మీలాంటి మేధావి ఎందుకు మాట్లాడలేదు? కొవ్వుల గురించి మాట్లాడుతున్నారు. కొవ్వు అనేది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు. కొవ్వుల గురించి మాట్లాడుతున్నారు. అసలు నెయ్యి లేదని సంగతి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆఫ్టర్ ఆల్ ఒక క్వార్టర్ బాటిల్, చీప్ బాటిల్ ఇంత వస్తుంది, ప్రైస్ ఇంత వస్తుంది, ఇంత పోతుందని చెప్పిన పరిజ్ఞానం ఉన్న ఘనపాటి మీరు అసలు తిరుపతికి లడ్డులోని నెయ్యి లేదనే సంగతి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది మీరు ప్రజలు మోసం చేయడం కాదా? ఇది మీరు రాజకీయం చేయడం కాదా? మీరు రాజకీయాలు ప్రక్కన పెట్టాలనుకున్నప్పుడు బాబు నెయ్యి మాల జగన్మోహన్ రెడ్డి సిట్ ఇంత వచ్చింది, 600 పేజీలు ఉంది, ఇందులోనే అసలు నెయ్యి వాడలేదు, ఎవరికి ఎలా వెళ్ళి అనేది మొత్తం వివరించి చెప్పింది. కానీ దీన్ని చట్టపరంగా అందరూ చర్యలు తీసుకోండి, దీన్ని పదే కొవ్వు గురించి పదే మాట్లాడొద్దు అని మీరు చెప్పాలా? టిట్కో కాలనీ మరియు శ్రీకాళహస్తి కాలనీ ప్రజలకు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ నేడు టిట్కో మరియు శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల సమయంలో శాసనసభ్యులు వెనుగల రాము ఇచ్చిన రుణమాఫీ వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ, అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిట్కో శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ బసవ అరుణ సెక్రటరీ రాణి మేకల, శివరామ ప్రసాద్, ఉత్తర లక్ష్మి, మామిడి బాబురా తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, ప్రజలు, ఉద్యోగులు
సమ్మెలో పాల్గొని జయప్రదం చేసినందుకు 30 అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సమ్మెలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి జయప్రదం చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పాలకులు ప్రజాభిప్రాయాన్ని మన్నించి ప్రజలకు అవసరమైన విధానాలు అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. టిట్కో కాలనీకి ఈరోజు జరిగే బడ్జెట్లో 250 కోట్లు కేటాయించి టిట్కో రుణమాఫీని గుడివేళ్ళలో జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మందపాడు కాలనీలో మౌలిక వసతులు కల్పించి రోడ్లు వేయాలి. శ్రీకాళహస్తి కాలనీలో అన్నమాట ప్రకారం రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి మంచినీటి కుళాయిని ఉచితంగా వేయాలి. 10,000 కట్టమంటున్నారు. ఇది అన్యాయం. వాళ్ళు పేదవాళ్ళు కట్టలేరు. అలాగే అంగళూరులో అక్రమంగా చేపల చెరువులకు అనుమతుల్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కాకపోతే నియోజకవర్గ స్థాయిలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి టిట్కో మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క టిట్కో కాలనీ అభివృద్ధి సంఘం తరఫున టిట్కో కాలనీ వాసులందరూ కలిసి ఈ యొక్క టిట్కో కాలనీ రుణమాఫీ చేస్తాను, మాకు ఓట్లేసి గెలిపించమని వెనుగండ్ల రాము గారు అభ్యర్థించడం, దాన్ని మేము నమ్మకంగా చేస్తారనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిట్కో కాలనీలో పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయాలని, అలా నిజం చేయాలి అంటే ఈ రుణమాఫీ తప్పకుండా జరగాలని కోరుకుంటున్నామండి. ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ కారణంగా రుణమాఫీ కోసం కూడా అనేక మౌలిక సదుపాయాలు వీటన్నిటి కూడా కలిపి 250 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి కూడా దయచేసి మీరు ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మేము మరి టిట్కో కాలనీలో 50,000 మంది జనం ఉన్నారు. అందరికీ మంచి జరిగేలాగున మీ పేరు చెప్పుకునేలాగున చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గుడివాడ టిట్కో కాలనీలోని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కార్పొరేషన్ లిమిటెడ్ సెమీ విద్యుత్ ఉప కేంద్రం వద్ద విద్యుత్ ఉద్యోగులు ఏపీ 1104 యూనియన్ 77వ ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పట్న అధ్యక్షుడు రామ్మోహన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజుబాబు పాల్గొని కార్మికులతో కలిసి యూనియన్ జెండా ఎగరవేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి తలొగ్గకుండా గడిచిన 77 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి కార్మిక హక్కుల సాధనకు కృషి చేసిన ఏకైక యూనియన్ 1104 అని కార్మికులు యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజన్ సెక్రటరీ మోహన్ రావు, స్టేట్ నాయకులు జిఆర్ వెంకటేశ్వరరావు మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరిమణులందరికీ పేరు పేరున గుడివాడ డివిజన్ 1104 తరపున ఉదయపూర్వక నమస్కారాలు సోదరులారా. మరి భారతదేశ చరిత్రలో, భారతదేశం అంటే కూడా ప్రపంచ చరిత్రలోనే ఎటువంటి రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా దిగ్విజయంగా 77 సంవత్సరాలు ఒక యూనియన్ని, ట్రేడ్ యూనియన్ నడపగలుగుతున్నామంటే ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి 1104 యూనియనే. అది దాంట్లో సభ్యులుగా ఉంటాం మనందరం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్మికుల చేత, కార్మికుల కొరకు కార్మికులే నాయకులుగా ఎన్నుకోబడి ఏమీ ప్రతిఫలం ఆశించకుండా మన ఎంప్లాయీస్ కష్టాలనే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ ఎలా నెరవేర్చాలనే దృక్పథంతోనే ఈ నాయకులు, మన ముందు నాయకులు ఎంతోమంది ఈ యూనియన్ కష్టపడి మరి ఈ రోజున ప్రాణాలు అర్పించడం కానీ లేదా రిటైర్డ్ అయి ఉండటం కానీ ఉంది. వాళ్ళందరికీ మనందరి తరపున, మన గుడివాడ డివిజన్ తరపున వాళ్ళందరికీ చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నవారికి మంచి ఆరోగ్యానికి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఇట్లాంటి కార్యక్రమాలు మనం తూచా తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే 7గురితో స్టార్ట్ అయిన యూనియన్ ఈ 77 సంవత్సరాలకు వచ్చేపాటికి 75% మెజార్టీ యూనియన్గా మన సెక్టార్లో సిపిడిఎస్ఎల్ కానీ, ఎస్పీడిఎస్ఎల్ కానీ, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కానీ 75% ఓన్లీ 1104 సభ్యులే ఉన్నారంటే అది మన పూర్వీకులు నాటిన విత్తనాన్ని, మనం ఆ చెట్టుని మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. మనం ఖచ్చితంగా యూనియన్ సంఘం ఎప్పుడైతే పిలిపిస్తుందో ఆ పిలుపుకి ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. ఎందుకు అటెండ్ అవ్వాలంటే ఈ సంఘం ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది కార్మికుల సమస్యల పట్ల నిబద్ధతతో సమస్యలు తెలుసుకుని ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడానికే పనిచేస్తారు. కాబట్టి ఆ సంఘం అయితేనే మనల్ని
మంచిగా చూస్తుంది కాబట్టి ఈ సంఘం ఎప్పుడు పిలిపించినా కూడా కార్మికులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సంఘం పిలుపు మేరకు రావాల్సిందే, ఈ సంఘాన్ని బలోపేతం చేయాల్సిందే. రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఇవాళ మనకు ప్రైవేట్ పరం చేస్తామని అదాని మీటర్లు కానీ లేకపోతే వేరే అవుట్సోర్సింగ్ వస్తాయి కానీ అని ఇబ్బంది పెడుతున్నారు. వాటన్నిటినీ మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకతాటి మీద ఉండాలి. సంఘం ఏదైతే పిలిపిస్తుందో దానికి తూచా తప్పకుండా రావాలి. ఆ వచ్చిన రోజునే మన యాజమాన్యాన్ని మనం నిలువరించి మన సమస్యలు పోరాడతాకి పరిష్కారం ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు రూరల్ సెక్షన్ మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనకు రాబోయే గ్రేడ్ 2 జేఎల్ఎంలు కూడా మరి ఏదైతే 4000 చిల్లర మంది పైసిలుకుల్ని గవర్నమెంటు రాగానే జేఎల్ఎంలుగా ప్రమోషన్ ఇచ్చిందో వాళ్ళందరినీ కూడా ఆ ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు మరి ఇక్కడ జరిగిన ఏంటి అని కూడా తెలుసుకోకుండా మాకు 10 సంవత్సరాల నుంచి మేము దీంట్లో చేస్తున్నాం ఎస్ఎస్లో, మమ్మల్ని పరిణామాలు తీసుకోకుండా వాళ్ళు అట్టా జేఎల్ఎంలు ఇస్తారు సచివాలయం నుంచి ఇస్తున్నారని వాళ్ళ వాదన చేయడం జరిగింది. వాస్తవంగా అది కాదండి. మీకు ఇచ్చినప్పుడే ఆపరేటర్లకు కూడా వాళ్ళకు కూడా మార్కులు ఇచ్చి గ్రేస్ పీరియడ్ ఇచ్చి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకున్న వాళ్ళలో కూడా ఈ 4000 మంది సభ్యుల్లో కూడా మన షిఫ్ట్ ఆపరేటర్లు చాలామంది కూడా జేఎల్ఎంలుగా నియమితులు అయ్యారు. అట్లాంటిది మర్చిపోయి కోర్టుని తప్పుదోవ పట్టించి ఏమీ కూడా కోర్టు ముందు పెట్టకుండా కాదండి మేము సచివాలయంలో ఇట్లా గ్రేడ్ 2కి వచ్చి వీళ్ళందరికీ ఎట్టా జేఎల్ఎంలుగా రిక్రూట్మెంట్ చేస్తారన్న వాదన చేయటం వల్ల మరి కోర్టు కూడా అప్పుడున్న ఏదైతే ఎవిడెన్స్ పెట్టారో ఆ కోర్టులో ఇచ్చిన వాళ్ళు అది మట్టుకే నమ్మి స్టే ఇవ్వటం జరిగింది. కానీ దాని మీద నాయకత్వం యాజమాన్యం దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. యాజమాన్యం కూడా దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న దాదాపు 4000 మంది కార్మిక సోదరులకి గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని రెగ్యులేట్ చేయటి ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసే దాన్ని మరి కోర్టులోకి వెళ్ళి ఆపడం జరిగింది. దాన్ని కూడా గౌరవనీయ మన గొట్టిపాటి రవికుమార్ గారు కూడా నిన్న దాన్ని యాజమాన్యానికి కూడా సీఎండీలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. మీరు సరైన వాదనతో కోర్టుకు వెళ్ళి వాళ్ళ 4000 జేఎల్ఎంలు ఎవరైతే రిక్రూట్మెంట్ మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇచ్చామో జాబుల్లో వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాల్సింది, అది త్వరగా తేల్చిందని చెప్పారు. అదేవిధంగా సేమ్ టైము ఆయన కూడా ఏమన్నా కోర్టుకు వెళ్ళిన ప్రతినిధులు కూడా వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళ విషయం కూడా తేల్చి ఇదంతా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో నెల అటు ఇటుగా కూడా జరగవచ్చేమో కానీ ఖచ్చితంగా మీరు జేఎల్ఎంలుగా ఈ 1104 నాయకత్వం ఉన్నంతకాలం మీకు ఎటువంటి అపోహలు భయాలు వద్దు. ఖచ్చితంగా మీరు జేఎల్ఎంగా రిక్రూట్మెంట్ అవుతారు. అది త్వరలోనే ఆ శుభవార్త మనందరం విని మీరు జేఎల్ఎంలుగా మరి ఈ సంస్థలో పనిచేసి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పిఆర్సీ కూడా కమిటీ కోసం మన నాయకత్వం యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ పే కమిషన్ అయితే ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో మంచి పిఆర్సీ రావాలని మళ్ళీ ముఖ్యంగా మీకు తెలియపరిచేది ఏంటంటే మనం రోజు చేసుకునే పని అయినా కూడా మనం నేమరపాటు ఉండడం వల్ల చాలామంది మన సోదరులు ప్రాణాలు కోల్పోతున్నాం. మన డిపార్ట్మెంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు పనిచేసేటప్పుడు ఎల్సీ కరెక్ట్గా తీసుకోండి. ఎల్సీ తీసుకున్నాక కూడా ఎర్తలు వేసుకున్నా కూడా తోడుతో ఉన్నప్పుడు ఖచ్చితంగా సప్లై పోయిందో లేదో చూసుకోండి. చూసినా కూడా ఆఖరి ప్రయత్నంగా పోలు ఎక్కినాక గోరుతో కొట్టుకుంటామో లేకపోతే చేతితో టచ్ చేసుకుంటామో చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మీద మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. మీ కుటుంబం మీరు బాగుంటేనే ఈ సంస్థ మనుగడ కోసం మీరు చేసే ప్రయత్నమే ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మన సంస్థ బాగుండాలి. మనకు 2 కళ్ళు లాంటివి ఉంటే మన కన్ను మందైతే రెండో కన్ను మన సంస్థ కాబట్టి ఖచ్చితంగా 2 బేరీ చేసుకుని సంస్థ మనుగడ కోసం మీరు అందరూ పనిచేసి జాగ్రత్తలు తీసుకుని పనిచేస్తారని మన సంస్థ బాగోగుల కోసం మీ అందరి కృషి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలో ఈ 1104 యూనియన్ గుడివాడ డివిజన్ తరఫున వెళ్ళవేళ్ళలా ఉంటుంది. అదేవిధంగా జిల్లా నాయకత్వం కానీ స్టేట్ నాయకత్వం కానీ మీ పట్ల మీ కోరికలు మీ కార్మికుల కోరికల పట్ల ఖచ్చితంగా మీ సమస్యల మీద అడ్రస్ చేద్దని అన్ని వేళలా అడ్రస్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి రూరల్ మిత్రుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై 1104. ఫిబ్రవరి 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఫార్మేషన్ డే సందర్భంగా గుడివాడ రూరల్ సెక్షన్ టిడ్కో ఆఫీస్ దగ్గర జెండా దిమ్మ ఆవిష్కరణ చేసినటువంటి జిఆర్ గారికి, అట్లాగే గుడివాడ డివిజన్ ప్రెసిడెంట్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, అలాగే డిస్కమ్ ఆఫీస్ బేరర్ ఫోర్మెన్ గారు రాఘవేంద్రరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా అరేంజ్ చేసిన రూరల్ డివిజన్ సెక్షన్ స్టాఫ్ అందరూ, సబ్ ఇంజనీర్ గారు అమలేశ్వరరావు గారు మొదలుకొని లైన్ ఇన్స్పెక్టర్ రాము గారికి, రామకృష్ణ గారికి, వారికి సహకరించిన కింద స్టాఫు, అలాగే దాసరాము ఎల్లయ్య గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన యూనియన్
పుట్టినరోజున ఈ రోజున మనం అంతా జరుపుకోవటం చాలా ఘనమైన విషయం అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యూనియన్ యొక్క చరిత్రని, పుట్టిన విధానాన్ని, సాధించిన సమస్యల్ని, యూనియన్లో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం మన 1104 యూనియనే సూచించుద్ది. ఆ విషయాలన్నీ కూడాను కూలంకషంగా మాట్లాడటానికి మన జిఆర్ గారికి మొట్టమొదటిగా జిఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాం. మిత్రులారా, మరి ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు యూనియన్ గురించి, యూనియన్ ప్రతిష్ఠిత గురించి, యూనియన్ ఏమేమి కార్యక్రమాలు చేసే గురించి అన్నీ చెప్పారు. మరి అట్లాగే పై నాయకత్వం చెప్పిన మేరకు మన కార్మికులందరూ ఏకమై మన సమస్యల సాధన కోసమై మరి అందరూ ఉమ్మడిగా ఉండాలని, ఇలాంటి పండుగలు మరెన్నో మనం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.